హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో డీసీ టీమ్ అనాలిసిస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం అనమాట. సో ముందుగా డీసీ టీం అనగానే మనకు గుర్తొచ్చే ప్లేయర్ ఎవరు? రిషబ్ పంత్. ఎస్, నేను తమ్నైల్లో పెట్టినట్టు రిషబ్ పంత్ కంబ్యాక్ గురించి మొత్తం ఇండియానే వెయిట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే అతని కంబ్యాక్ ఎట్లాంటి కంబ్యాక్ అంటే మళ్ళీ రీబార్న్ అయిన కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. చాలామందికి లైఫ్లో సెకండ్ ఛాన్స్ వస్తుంది అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ అని చెప్పొచ్చు రిషబ్ పంత్ దాంట్లో. ఎందుకంటే అంత హ్యూజ్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంత తొందరగా రికవరీ అవ్వడం అనేది చాలా గ్రేట్. అది రిషబ్ పంత్కే సాధ్యమవుతుంది. ఎందుకంటే డాక్టర్స్ కూడా చెప్పారు, అట్లాంటి యాక్సిడెంట్ తర్వాత ఇంత తొందరగా రికవరీ అవ్వడం రిషబ్ పంత్కి సాధ్యమవుతుందని చెప్పి డాక్టర్స్ కూడా చెప్పారనమాట. అండ్ ఆల్సో తన ఇప్పటి నుంచో తన ఏమన్నాడంటే, లైక్ మీ అందరూ ఐపీఎల్ కమ్బ్యాక్ అంటున్నారు నాది, కాకపోతే నేనైతే ఒక డెబ్యూ ప్లేయర్గా మళ్ళీ ఎట్లా డెబ్యూ చేస్తానో అట్లా అనుకుంటున్నానని తను అనుకుంటున్నాడు. అంటే తన కూడా సెకండ్ లైఫ్ అనుకుంటున్నాడు. ఎందుకంటే అంత హ్యూజ్ యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ మనం మంచిగా ఉండడమే కాకుండా మళ్ళీ వచ్చి బ్యాటింగ్ క్రికెట్ ఆడడం అనేది హ్యూజ్. తనకున్న హంగర్, తనకున్న టాలెంట్ అంతా కలిపి ఐపీఎల్లో చూపిస్తాడు అనుకున్నాం. ఆ హంగర్కి తోడు జైషా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రిషబ్ పంత్ కనుక వికెట్ కీపింగ్ ప్లస్ బ్యాటింగ్ చేస్తే వరల్డ్ కప్లో ఆడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంత హంగర్ ఉన్న రిషబ్ పంత్కి ఆ స్టేట్మెంట్ కూడా వినిపించే ఉంటుంది. ఆ స్టేట్మెంట్ గురించి కూడా ఆలోచించే ఉంటాడు. టీమిండియాకి కూడా విక్టరీని అందించాలనుకుంటాడు. టీమిండియాకి కూడా వరల్డ్ కప్ గెలిపించి పెట్టాలనుకుంటాడు. కాబట్టి ఆ కసంతా ఈ ఐపీఎల్లో చూపిస్తాడని మనం అందరం అనుకుందాం. సో ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ ప్లేయింగ్ 11 ఎట్లుండబోతుంది? ఎందుకంటే హ్యారీ బ్రూక్స్కి ఎంతో మనీ పెట్టి హ్యారీ బ్రూక్స్ని తెచ్చుకున్నారు. హ్యారీ బ్రూక్స్ అయితే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. సో చూద్దాం అసలు ప్లేయింగ్ 11 ఏంటి, వీళ్ళ సినారియో ఏంటి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మొత్తం చూసుకున్నట్టయితే ఢిల్లీ దగ్గర 25 ప్లేయర్స్ ఉన్నారు, 11 బ్యాట్స్మెన్స్ ఉన్నారు, 10 బౌలర్స్ ఉన్నారు, 4 ఆల్రౌండర్స్ ఉన్నారు. సో దీన్ని మనం ఇప్పుడు డీకోడ్ చేద్దాం. సో ఈ 25 ప్లేయర్స్లో ఫస్ట్ ఓపెనర్స్ ఎవరంటే వార్నర్ అండ్ ఆల్సో పృథ్వీ షా. సెకండ్ మిచెల్ మార్ష్ వస్తాడు. సో హ్యారీ బ్రూక్స్ ప్లేస్లో నాకు తెలిసి స్టబ్స్ని తీసుకుంటారు అనుకుంటున్నాను నేను. సో హ్యారీ బ్రూక్స్ లేడు కాబట్టి స్టబ్స్ వస్తాడు. రిషబ్ పంత్ వస్తాడు. రిషబ్ పంత్ తర్వాత అక్షర్ పటేల్ తర్వాత కుమార్ వస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేస్తాడో లేదో తెలియదు. సో అందుకే ఒక బ్యాకప్ ఆప్షన్గా కుమార్ని పెట్టుకుందాం. మేబీ 1-2 మ్యాచెస్ చేయొచ్చు, లేకపోతే ఫస్ట్ మ్యాచ్ నుంచి చేయొచ్చు, లేకపోతే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మ్యాచ్ నుంచి చేయొచ్చు. సో చెప్పలేం కదా. ఒక రిషబ్ పంత్ కనుక చేస్తే వికెట్ కీపింగ్, ఈ కుమార్ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ వల్ల ఒక ప్యూర్ బ్యాట్స్మెన్, లేకపోతే కుమార్ని ఆడించడమో, లేకపోతే కుమార్ ప్లేస్లో ఒక బౌలర్ని తీసుకురావడమో అనేది జరుగుతుంది. సో తర్వాత అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హెన్రిచ్ నోకియా వచ్చేస్తాడు. తర్వాత ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్. ఇదనమాట ప్లేయింగ్ 11 వచ్చేసి. సో ఈ ప్లేయింగ్ 11ని మనం డీకోడ్ చేసాం కాబట్టి దీంట్లో స్ట్రెంగ్త్ ఏంటి, దీంట్లో వీక్నెస్ ఏంటి కూడా డీకోడ్ చేద్దాం. ముందుగా స్ట్రెంగ్త్ ఏంటంటే రిషబ్ పంతే వాళ్ళకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ బౌలింగ్ యూనిటే వాళ్ళకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అక్షర్ పటేల్ అండ్ ఆల్సో కుల్దీప్ యాదవ్ వీళ్ళ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ముఖేష్, హెన్రిక్ నోకియా పేస్ బౌలింగ్లో వీళ్ళ కాంబినేషన్ చాలా బాగుంటుంది. వీళ్ళకి సపోర్ట్గా ఖలీల్ అహ్మద్ కూడా ఉన్నాడు. సో వీళ్ళ బౌలింగే వీళ్ళకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అనుకోవచ్చు. అండ్ ఆల్సో మిచెల్ మార్ష్ కనుక మంచిగా పర్ఫామ్ చేస్తే అది కూడా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఎందుకంటే మిచెల్ మార్ష్ ఏదైతే ఆస్ట్రేలియాకి కాంట్రిబ్యూట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది ఐపీఎల్లో చేయలేదు ఇంతవరకు. సో అట్లా ఈ సీజన్ చేస్తే ఢిల్లీకి మిచెల్ మార్ష్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అవుతాడు. వీక్నెస్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగే వాళ్ళ వీక్నెస్. ఎందుకంటే నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానంటే వాళ్ళ బ్యాటింగే వాళ్ళ వీక్నెస్ అని. వార్నర్ ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ వదిలేశాడో ఆ వింటేజ్ వార్నర్ని మనం చూడలేదు. ఢిల్లీలో 2 years నుంచి ఆడుతున్నాడు. ఆఫ్టర్ దట్ ఏదైతే ఎస్ఆర్హెచ్ని వదిలేసి ఢిల్లీకి వచ్చాడో 2 years నుంచి ఆడుతున్నాడు. 2 years నుంచి వింటేజ్ వార్నర్ని చూడలేదు మనం. సో వార్నర్ కూడా అంత గ్రేట్ ఫామ్లో లేడు. పృథ్వీ షా అంటారా, అసలు పృథ్వీ షా ఫామ్ ఏమైపోయిందో ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు. ఫ్యూచర్ సూపర్ స్టార్ అన్నారు అతన్ని, ఫ్యూచర్ సచిన్ అన్నారు అతన్ని. సో చాలా కంపారిజన్స్ చేశాడు. ఇది డూ ఆర్ డే సిచ్యువేషన్. పృథ్వీ షాకి ఇది కంపల్సరీ డూ ఆర్ డే సిచ్యువేషన్. ఇప్పుడు పర్ఫామ్ చేస్తేనే ఢిల్లీలో ఉంటాడు, లేకపోతే మెగా ఆప్షన్లోకి అతను కూడా వెళ్ళిపోతాడు. సో పృథ్వీ షా కూడా మంచి ఫామ్లో లేడు. పంత్ చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇస్తున్నాడు. మేబీ ఎప్పుడు ఫామ్లోకి వస్తాడో తెలియదు. అంటే ఫస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి రావచ్చు, లేటర్ ఆన్ మ్యాచెస్లో ఫామ్లోకి రావచ్చు, లేకపోతే హాఫ్ ఆఫ్ ద మ్యాచెస్ తర్వాత ఫామ్లోకి రావచ్చు. ఏదైనా జరగచ్చు రిషబ్ పంత్తో. ఫస్ట్ మ్యాచ్ నుంచి రావచ్చు, లేకపోతే సెకండ్ హాఫ్ నుంచి రావచ్చు, లేకపోతే 2-3 మ్యాచ్ల తర్వాత ఫామ్లోకి రావచ్చు. సో ఇట్లా ఏదైనా జరగచ్చు రిషబ్ పంత్తో. సో తర్వాత వచ్చేసి మిచెల్ మార్ష్. నేను చెప్పినట్టుగా మిచెల్ మార్ష్ ఐపీఎల్లో గ్రేట్ ఇన్నింగ్స్ ఏం ఆడలేదు. తర్వాత హ్యారీ బ్రూక్స్.
నమ్మకం పెట్టుకున్న హ్యారీ బ్రూక్స్ మీద వదిలేసి వెళ్ళిపోయారు. సో వీళ్ళదంతా ఎట్లుందంటే వార్నర్, రిషబ్ పంత్ అండ్ ఆల్సో అక్షర్ పటేల్ వీళ్ళ ముగ్గురు మీదనే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అంతా డిపెండ్ అయి ఉంది. సో వీళ్ళ ముగ్గురు హ్యాండ్ ఇస్తే ఆల్అౌట్ అయిపోతారు. వీళ్ళ ముగ్గురులో ఒక్కళ్ళని నిలబడితే కనీసం కొద్ది గొప్ప స్కోర్ చేస్తారు. ఎందుకంటే మీరు లాస్ట్ టైం చూసినట్టయితే చాలా మ్యాచెస్ అక్షర్ పటేల్ ఫినిష్ చేశాడు. సో అట్లుందనమాట వీళ్ళ బ్యాటింగ్ కాంబినేషన్ వచ్చేసి. సో ఇది వీళ్ళ స్ట్రెంగ్త్, ఇది వాళ్ళ వీక్నెస్. సో టాప్ 4లో ఉంటారా వీళ్ళు లేకపోతే కప్పు కొడతారా అంటే నాకు తెలిసి వీళ్ళు టాప్ 4లో ఉండే ఛాన్సెస్ లేవు. నా గెస్ ప్రకారం అయితే వీళ్ళు టాప్ 4లో ఉండరు. అన్ని అద్భుతాలు జరిగి ప్రతి ఒక్క ప్లేయర్ ఫామ్లోకి వచ్చి ప్రతి ఒక్క కాంబినేషన్ కరెక్ట్గా వర్కౌట్ అయితేనే వీళ్ళు ఫామ్లోకి వస్తారు. ఎట్లా అంటే వార్నర్ వింటేజ్ ఫామ్లోకి రావాలి, పృథ్వీ షా వింటేజ్ పృథ్వీ షా అవ్వాలి, మిచెల్ మార్ష్ ఆస్ట్రేలియాకి ఎట్లాంటి కాంట్రిబ్యూట్ చేశాడో అట్లాంటి కాంట్రిబ్యూట్ చేయాలి, పంత్ టీమిండియాకి ఎట్లా ఆడాడో అట్లా ఆడాలి. సో ఇవన్నీ జరిగితే తప్ప వీళ్ళు మ్యాచెస్ విన్ అవ్వరు, టాప్ 4లోకి రారు, కప్ అనేది గెలవరు అనుకున్నా. సో నేనేమనుకున్నా అంటే ఈసారి టాప్ 4లో అయితే డీసీ ఉండదు, టాప్ 5 or 6లో డీసీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి టాప్ 5 or 5 కానీ 6 కానీ డీసీ ఉంటుంది అనుకుంటున్నాను. ఏమో చెప్పలేను, నేను రాంగ్ అవ్వచ్చు. మేబీ వాళ్ళ కాంబినేషన్స్ అన్నీ వర్కౌట్ అయిపోయి వాళ్ళు కూడా టాప్ 4లోకి వచ్చేయచ్చు. సో చెప్పలేము, ఎందుకంటే మిచెల్ మార్ష్ ఎట్లాంటి ప్లేయరో మనందరికి తెలుసు, వార్నర్ కూడా ఎట్లాంటి ప్లేయరో మనందరికి తెలుసు. సో మేబీ నేను కూడా రాంగ్ అవ్వచ్చు. కాకపోతే ఇప్పుడున్న సినారియోలో చూసుకున్నట్టయితే వీళ్ళు టాప్ 4కి రావడం కష్టం, కప్పు కొట్టడం ఇంకా కష్టం అని నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు? మీ ప్లేయింగ్ 11 ఏంటి? రిషబ్ పంత్ కంబ్యాక్ గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారు కింద నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇదనమాట డీసీ టీంలో ఒక అనాలిసిస్. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.